ఒకరోజు నేను ప్రార్థన చేసుకుంటున్నా. ఎందుకంటే నేను ఒక కోపిష్ఠుడి కుమారుడిని అనమాట. మా నాన్నకి చాలా కోపం. ఎప్పుడు ఆయన దగ్గర గొడ్డలు ఉంటుందండి. చెట్లు నరుకుతారు కదా, గొడ్డలు పెట్టుకొని ఉంటాడు ఆయన. ఎవరైనా ఏమైనా అంటే మాట్లాడు, గొడ్డలు తీస్తాడంతే. మా అమ్మ నాకేం చెప్పిందంటే, నాయనా మీ తండ్రి ఇటువంటి వాడురా, నీకేమా దేవుని సేవకురాలు ప్రార్థన చేసి దీవెనయ్య అని పేరు పెట్టామురా మీ నీకు. నేను మారు మనసు పొందక మునుపు నా జీవితం చెప్పడానికి నేను చాలా సిగ్గుపడతాను. నాలాంటి వాడిని ప్రభు ఎలా ప్రేమించాడు అనుకుంటాను. నేను ప్రతిరోజు గొడవ పడుతూ గొడవలు చేసి ఇంటికి సమస్య తెచ్చేవాడిని. అప్పుడు మా అమ్మ అంటుండేది, చిన్నప్పుడు నువ్వు చచ్చిపోయి ఉంటే బాగుండేదిరా. మీ నాన్నతో పడి ఆ కోపం కలిగిన వ్యక్తిని ఎట్లా సర్దుకుంటూ వచ్చాం. మరి నిన్ను ఎలాగ నడిపించాలి మాకు తెలియడం లేదు. నేను మారు మనసు పొందిన తర్వాత దేవుని దగ్గర నేను మొదట అడిగిన ప్రశ్న ఏంటంటే, ప్రభువా నా తండ్రిలో ఉన్న ఆత్మ కనుక నాలో ఉంటే కనుక నన్ను చంపేసి తీసేసుకో. ఎందుకంటే ఆ కోపమే కనుక నాలో అది పరిపక్వం అయిపోతే రేపు నా జీవితంలో ఇంకేం కనబడదు. ఎందుకని నేను వాక్యం చదువుతున్నప్పుడు ఇంకెవరిలో ఉంది కోపం అని అడుగుతూ ప్రార్థన చేసుకుంటా ధ్యానిస్తూ ఉన్నప్పుడు మోషే సడన్గా నా ముందుకు వచ్చేసాడు. మోషే అన్నాడు, నాలో కూడా ఉందయ్యా కోపం అన్నాడు. అమ్మో అదిరిపోయా నేను అడిగా, ఏమైంది మోషే నీ కోపం ఉంటే అంటే, నేను కోపపడిన రోజున నా పరిచయం నేను పోగొట్టుకున్నాను అన్నాడు మోషే. కాని మాట పలికాడండి మోషే. మోషే నువ్వు కానాను చూస్తావు, కానాను చేరవు నువ్వు మోషే. నువ్వు 40 years అరణ్యంలో ప్రజలను నడిపించాడు. 40 రోజులు సీనాయి పర్వతం మీద దేవునితో ముఖాముఖిగా మాట్లాడాడు. ఇశ్రాయేలీలు పాపం చేసి దేవతను చేసుకొని, అహరోను ఇశ్రాయేల్ యొక్క బంగారు పోగులను తీసుకొని దేవతను చేసినప్పుడు ఇశ్రాయేలీలు అందరూ ఆ దేవతకు మొక్కుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు, మోషే నువ్వు కిందకి వెళ్ళిపోయా, వారి నాశనం చేసి నేను నిన్ను గొప్ప జనాంగంగా చేస్తానంటే మోషే అంటాడు, ప్రభువా నువ్వు అలాగే చెయ్యొద్దు. వీరి దేవుడు అరణ్యములకు తీసుకొచ్చి ప్రజలను చంపాడంటారయ్యా, అందుకని నన్ను గొప్ప చేయొద్దు కానీ వారిని కనికరించమన్నాడు మోషే. ఐగుప్తు సకల విద్యలను అభ్యసించాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకోవడానికి మోషే అంగీకరించలేదు. దేవుని ప్రజలతో నింద శ్రమ అనిపించడం భాగ్యం అనుకుని పనిచేశాడు మోషే. కోపాన్ని జయించలేక తన సమర్పణ త్యాగం అంతా కష్టమైపోయింది. కానాను చూశాడు మోషే, కొండెక్కి కానాను చూశాడు, కానాను చేరలేదు. మోషే వ్యభిచరించలేదు, ప్రియులారా మర్చిపోవద్దు. మోషే దొంగతనం చేయలేదు. మోషే దేవుని ఇంట్లో నమ్మకస్తుడని బైబిల్ చెప్తుంది. భూమి మీద మనుషులందరిలో కంటే సాత్వికుడని దేవుని వాక్యం మోషే గురించి చెబుతుంది. కోపాన్ని జయించలేకపోయాడు మోషే. అభిషేకం కలిగిన వాళ్ళు కూడా కోపాన్ని జయించలేకపోయారండి. మోషే కర్ర పట్టుకుంటే పాము అయింది, పాము పట్టుకుంటే కర్ర అయింది. దేవదూతలు తినే మన్నా పెట్టాడండి ఇశ్రాయేలీయులకి. దైవజనుడిగా మోషే బైబిల్లో సంబోధించబడ్డాడు. కానాను చూశాడు. ప్రియులారా మరలా మీకు గుర్తు చేస్తున్నాను, నువ్వు చాలా శ్రేష్టమైన వాటిని చూస్తావు. కోపం కనుక నీలో ఉంటే కన్నులతో చూస్తావు, కానీ వాటిని అనుభవించలేవు. నువ్వు అనుభవించలేవు. నేను దేవుని దగ్గర వేడుకున్నప్పుడు ప్రభు నాకు చెప్పిన జవాబు ఏంటంటే, నేను నీకు రాతి గుండెని తీసేసి మాంసపు గుండెని ఇస్తాను. నేను వెళ్ళా ప్రభు దగ్గరికి, దేవుడు నాకు సహాయం చేశాడు. మరి నువ్వు కూడా వెళ్ళు. సిలువ తప్ప నీకేది సహాయం చేయలేదు. యేసు రక్తం తప్ప నిన్ను ఏది నీ పాపం నుంచి నేను విమోచించలేదు. సోదరుడా సోదరి, ఈ పగటి కాలం మరి దేవుడు నీకు ఇచ్చిన పిలుపుని నీ కోపాన్ని బట్టి పోగొట్టుకోవాలనుకుంటున్నావా? నీవు అటువంటి నష్టపోకూడదని దేవుడి కాన్ఫరెన్స్కి ప్రభు నేను తీసుకొచ్చాడు. దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడుతూ ఉంది.